హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా ఈజీగా అయితే ఆలియా కట్ డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తానండి. సో ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజు. సో ఈ కటింగ్ చూసే ముందు అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ 2.5 మీటర్స్, లైనింగ్ వచ్చేసి ఓన్లీ బాడీ పార్ట్కి లైనింగ్ 1 మీటర్ లైనింగ్ అండి. చూసారు కదండి. ఇప్పుడు చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చూపిస్తాను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది అయితే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. బాడీకి వచ్చేసి కాటన్ లైనింగ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇలా బాడీకి 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. మనకి నడుము లూజ్కి సరిపోయేట్టు అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. లైనింగ్ ఎక్కడి వరకు అయితే సరిపోతుందని అయితే చూసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంచుకోవాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉంచుకోవాలి. సో ఫుల్ బాడీ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ అండి. సో ఇక్కడ బాడీకి వచ్చేసి 15 ఇంచెస్ బాడీ లెంత్, అంటే మనం ఖర్చుతో కలిపి అయితే 16 ఇంచెస్. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదండి, కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇది బోట్ నెక్ అయితే పెట్టాలి. సో షోల్డర్ లెంత్ వచ్చేసి 15.5. నేను ఇక్కడ 7 అయితే షోల్డర్కి పెడుతున్నాను. 4 ఇంచెస్ నెక్ విడ్త్, 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్. సో పైన 7 పెట్టాం కదా, కింద కూడా ఎగ్జాక్ట్గా 7 అనేది పెట్టేసుకోవాలి. డిస్టెన్స్, క్లాత్ డిస్టెన్స్ అనేది చూసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ హామ్ రౌండ్ వచ్చేసి 7.5. సో మనకి షోల్డర్ బై 2 చేసుకోవాలండి కంపల్సరీగా. హామ్ రౌండ్కి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 2 కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్కి వచ్చేసి 1 ఇంచు, బ్యాక్ వచ్చేసి 1.5 ఇంచు 2 మార్కింగ్ చేసుకుంటే కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి రౌండ్ అనేది తీసేసుకున్నాను. హామ్ రౌండ్స్ ఫ్రంట్ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చెస్ట్ వచ్చేసి 48 ఉందండి, అంటే మనకి రెడీమేడ్ డ్రెస్ కొలత ఇచ్చారు. సో దాని ప్రకారం అయితే 44 వచ్చిందండి. సో 44 ప్లస్ 2 ఇంచెస్. వెస్ట్ లూజ్ వచ్చేసి 42 అండి. మనకి ఇచ్చిన కొలత ప్రకారం అయితే 42. నాకు రెడీమేడ్ డ్రెస్సే కొలతకి ఇచ్చి అయితే చేయమన్నారు. 42 అంటే మనకి 21, 11.5 అయితే వస్తుంది. 11.5 ప్లస్ 2 ఇంచెస్ అండి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకొని చెస్ట్ లూజ్ ఎంత ఉందో వేస్ట్ లూజ్ కూడా, చెస్ట్ లూజ్కి ఉన్న వేస్ట్ లూజ్కి అయితే సేమ్ ఈక్వల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది కొంచెం ఎక్కువగా మార్కింగ్ చేశాను అనిపించింది. సో చూసారు కదా, కరెక్ట్గా చూసుకొని అయితే మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి మార్కింగ్, చెస్ట్ లూజ్ మార్కింగ్, వెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్ అనేది తీసుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ కంటే ముందు మనకి ఇక్కడ వెస్ట్ దగ్గర వచ్చేసి కొంచెం కింద రౌండ్ అనేది చేసుకుంటేనే మనకి డ్రెస్ కానీ ఏ డ్రెస్ అయినా కూడా నీట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ 1 ఇంచ్కి అయితే కింద మార్కింగ్ చేశాను కదా. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. సో ఇలా మనము పైన నెక్ విడ్త్ 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 4 ఇంచెస్కి అయితే ఇలా బాక్స్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది కదా. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. సో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్జిన్ తీసుకోవాలి. మనకి బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి లీఫ్ షేప్లో వస్తుంది. సో మనకి ఫ్రంట్ నెక్ అనేది ఆప్షన్ ఉంది. నేనైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అయితే తీసుకుంటాను. సో దానికంటే ముందు అయితే ఆలియా కట్ మనం షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కదా. ఇక్కడ కింది నుంచి, అంటే మనకి బాడీ లెంత్ ఉంది కదండి, బాడీ లెంత్కి కింది నుంచి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు కింది నుంచి పైకి అయితే ఒక 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా సైడ్కి 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, దానికి కలిసేటట్టు అయితే ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ చిన్న మెజర్ అనేది తెలిస్తే మనం ఆలియా కట్ అనేది ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ లీఫ్ షేప్లో వస్తుందని చెప్పాను కదా. సో ఇలా నాకైతే హ్యాండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది కాబట్టి నేను మెజర్ అనేది ఏం లేకుండా అయితే డైరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే పేపర్ కటింగ్ చేసుకొని నెక్ కటింగ్ చేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి రెండు సపరేట్గా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆలియా కట్ అయితే వస్తుంది కదా. ఇక్కడ ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ బ్యాక్ హార్మ్ రౌండ్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ డౌన్ మర్చిపోయానండి, కంపల్సరీగా ఒక 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ అయితే తీసుకోవాలి. ఇలా నెక్ వైపు పైకి ఉంటుంది, షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓన్లీ బ్యాక్ పార్ట్ మటుకే కటింగ్ చేయాలండి. ఫ్రంట్ నెక్ అండ్ హామ్ లూజు, హామ్ లోతు అండ్ ఆలియా కటింగ్ అయితే ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కదా. సో బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత 2 లేయర్స్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. సో కన్ఫ్యూజ్ అయ్యి 2 ఒకేసారి అయితే కటింగ్ చేసుకోవద్దండి. సో ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, సో ఇది కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద బ్యాక్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా ఇలా రౌండ్ అనేది సైడ్కి రౌండ్ అనేది చేసుకోవాలండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాము. చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి. కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. సో నేను దీని స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో మనం ఇలా మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ లాగే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ లీఫ్ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. మనకి ఆలియా కట్కి ఇదే కటింగ్లో అయితే ఉంటుంది కదా. సో చూసారు కదండి, మనకి షేప్ అయితే భలే వచ్చిందండి. సో ఫైనల్లీ అయితే ఆలియా కట్ డ్రెస్ టాప్ బాడీ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందామండి. సో మనకి చిన్న లాజిక్ అనేది తెలిస్తే ఆలియా కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో కింద బాడీ పార్ట్కి కింద నుంచి పైకి అయితే ఒక 5 ఇంచెస్ అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్లీ అయితే బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాము. సో ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్ అండి. 3 మీటర్స్ అయితే బాగుండు. ఇక్కడ క్లాత్ అనేది ప్రిల్స్ అనేవి కొంచెం తక్కువగా వస్తాయని అనిపిస్తుంది. కుట్టిన తర్వాత ఫ్రాక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ బాడీ బ్యాక్ పార్ట్ అయితే వేసేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత ఒక లేయర్ అనేది సపరేట్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ ఇందులోనే ఒక లేయర్ తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ మాత్రం స్ట్రైట్ పార్ట్ అండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఆలియా కట్ వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పైన లైనింగ్ అనేది వేసేసి ఇలా షేప్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి పైపింగ్ కానీ లేస్ కానీ అయితే వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేస్ అయితే లేదు, చూడాలండి మ్యాచింగ్ ఏదైనా దొరుకుతుందేమో అనేసి. ఇక్కడ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి షార్ట్ హ్యాండ్స్ అంటే మనకి 12 ఇంచెస్ అండి, ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది ఏం తీయట్లేదు. సో 12 ఇంచెస్కి అయితే ఇక్కడ వరకు క్లాత్ హ్యాండ్ లెంత్ కావాలి కాబట్టి ఇక్కడ వరకు స్ట్రైట్ పీస్ అయితే తీసేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ లెంత్ అనేది తీసేసిన తర్వాత మిగిలిన క్లాత్తో అయితే మనకి కింద స్కర్ట్ పార్ట్ అనేది చేసుకోవాలి. సో ఇలా చూసుకుంటే మనకి గేరా అనేది ఎక్కువగా ఉంది. సో గేరా ఎలా అయితే సెట్ అవుతుందో అనేది చూసుకోవాలి. సో ఇలా అయితే మనకి సరిపోతుంది. చూసారు కదండి, 30 ఇంచెస్ అయితే ఉంది. ఇలా మనం ఇంతకుముందు పొడవు నిలువుగా వేసాము, ఇప్పుడైతే ఇలా అడ్డంగా వేసుకుంటే అయితే మనకి గేరా అనేది సరిపోయింది. మనము బాడీ లెంత్ అనేది చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. సో బాడీకి వచ్చేసి దీన్ని అయితే ఇలా 2 లేయర్స్ అయితే సపరేట్ చేసుకున్నాను, ఫ్రంట్ బ్యాక్. బ్యాక్ వచ్చేసి స్ట్రైటే అండి, బాడీ స్ట్రైటే, కింద స్కర్ట్ కూడా స్ట్రైటే వస్తుంది. సో ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ అండి.
43కి అయితే మనం బాడీకి అయితే 15 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో 40 ఫుల్ లెంత్లోకి వెళ్ళి బాడీ లెంత్ 15 ఇంచెస్ అయితే తీసేస్తే మనకి 28 అనేది స్కర్ట్ పార్ట్కి అయితే వచ్చింది. సో ఇక్కడ ఫైనల్లీ ఫ్రాక్ అనేది ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి 28 స్కర్ట్ లెంత్ వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ స్కర్ట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలా దాన్ని అయితే 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. ఇలా 2 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంచుకొని ఓపెన్స్ ఆపోజిట్కి ఉంచుకోవాలి. ఇలా నాకు ఇక్కడ ఇటు సైడ్కి వచ్చేసి కరెక్ట్ 28 ఉంది. ఇక్కడ క్లాత్ అనేది కొంచెం క్రాస్గా అనేది ఉంది కదండి. సో దాన్ని అయితే స్ట్రైట్గా తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా తీసుకున్న తర్వాత 2 లేయర్స్ పైన కింద 2 లేయర్స్ ఈక్వల్గా పెట్టేసుకొని మనకి స్టార్టింగ్ ఫోల్డింగ్ వైపుకి మా చేంజ్ అయితే ఏమి ఉండదు. ఓపెన్స్ వైపు అయితే చిన్నగా చేంజ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఓపెన్స్ వైపు ఒక 5 ఇంచెస్ డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మార్కింగ్ అనేది కనబడట్లేదు కాబట్టి ఇలా టేప్ అయితే పెట్టి చూపిస్తున్నాను. సో ఇక్కడ టేపు ఎలా క్రాస్గా పెట్టానో సో క్లాత్ అనేది అలా కటింగ్ చేసుకోవాలి. ఓపెన్స్ మన వైపుకి ఈ కటింగ్ ఏం లేదు. చూసారు, ఇలా కటింగ్ చేస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇలా ఓపెన్స్ వైపుకి ఒక 5 ఇంచెస్ క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాలి. అంతే అండి, ఆలియా కట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో మనం బాడీ పార్ట్ అనేది కొంచెం క్రాస్గా ఆలియా కట్ షేప్లో కటింగ్ చేసాం కదా. సో దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఇలా క్రాస్గా అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఆ బాడీకి వచ్చేసి ఫ్రంట్ మిడిల్లో అయితే ఇది సరిపోతుంది, సైడ్కి అయితే ఇలా వస్తుంది. సో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, క్లారిటీగా అయితే ఉంటుంది. సో ఫైనల్లీ అయితే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేస్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అండి. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ ఇంతే అండి. మనకి బాడీ పార్ట్ ఎలా ఉందో దానికి సరిపోయేంత ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సైడ్కి స్కర్ట్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. సో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా మిస్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఇంతకుముందు తీసుకున్న క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని అయితే 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉంచుకోవాలి. ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. సో 10 ఇంచెస్ అన్నప్పుడు ఇలా మనం షోల్డర్ డౌన్ 12 ఇంచెస్ అనేది క్లాత్ హ్యాండ్ లెంత్ తీసుకున్నాం కదా. 12 ఇంచెస్కి 3 ఇంచెస్ అయితే మనము షోల్డర్ డౌన్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అండి. ఇక్కడ చిన్నగా అయితే సైడ్కి చంక దగ్గర అయితే జాయింటింగ్ అనేది పడుతుంది. సో కొంచెం అయితే జాయింటింగ్ అనేది పడుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఒకవేళ వీలైతే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ అవసరం లేదండి, ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ అయితే వేస్తున్నాను. ఇదైతే క్రేప్ క్లాత్ అండి, చాలా బాగుంది, చాలా స్మూత్గా అయితే ఉంది. సో ఫైనల్లీ అయితే డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా వీడియో అయితే మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.